పాలించే పాలకుల థాట్స్ బి? విల్ అవర్ థాట్స్ బి ఆఫ్ peasants and subjects who are subjected to rule, or are we rulers? Obviously we will behave like slaves. In fact, we do not know what is right and what is wrong, right? It is in a context like that is why we needed a constitution to tell us that we have certain fundamental rights, to tell us that we have certain fundamental duties, to ensure, as sister mentioned, that the freedom that we achieved with blood and sacrifice will not go in vain, right? But we continue to sustain and maintain that freedom. అవును కదా? ఆ యొక్క బానిసత్వపు ఆలోచనల నుంచి మనము స్వతంత్రాన్ని అనుభవించాలని, ఆ స్వతంత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, అంతేకాకుండా మనకంటూ కొన్ని హక్కులు బాధ్యతలు ఇవ్వబడ్డాయని ఏ విధంగా తెలుస్తుంది? ఆ యొక్క భారత రాజ్యాంగం ద్వారా తెలుస్తుంది. నౌ అండర్స్టాండ్ దిస్. ఆర్ వి ఆల్ సేవ్డ్? మనందరం రక్షించబడ్డామా? రక్షించబడ్డాం. రక్షించబడితే సరిపోతుందా? రక్షించబడడం ద్వారా మనం ఏమయ్యాము? పరలోక పౌరులు అయ్యాము, రైట్? వీ హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మరి ఈ యొక్క భారతదేశంలో పౌరులుగా ఉండాలంటే మనకు ఒక రాజ్యాంగం ఉన్నట్లయితే పరలోక పౌరులకు ఒక రాజ్యాంగం ఉందా? డూ వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషన్ ఫర్ బీయింగ్ ఎ సిటిజన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్? What is that constitution? Fantastic. Very nice. Now, why am I mentioning this particular thing is, can we really claim that today or this year is the year of Jubilee? The answer lies in here. Any doubt, any deviation, any uncertainty at all in our daily life, we always, the justice always upholds the constitution. అంతేనా? ఏదైనా సందేహం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఎవరికి మధ్య ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా సరే దాన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటాము అంటే రాజ్యాంగాన్నే రిఫరెన్స్ చేస్తూ ఉంటాం. కరెక్ట్? రాజ్యాంగం ఒకటి చెప్పింది అంటే అది తప్పనిసరిగా జరుగుతుంది. ఆర్ యు హియర్ విత్ మీ? ఒక 140 మంది తయారై గుమిగూడి అందులో ఒక 3 నాయకులను ఎన్నుకొని, అందులో బిఆర్ అంబేద్కర్ గారు లాంటి ఒక మంచి నాయకుడు ఉండి ఇంచుమించు 8 స్కెడ్యూల్స్, 250 పైన ఆర్టికల్స్, 2743 పైన అమెండ్మెంట్స్ అంటే చేంజెస్, ఇవన్నీ చేసి ఈ యొక్క ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగమైనటువంటి మనదాన్ని మనం ఇంతగా నమ్ముతున్నామంటే ఇంచుమించు 3 సంవత్సరాల్లో 1600 సంవత్సరాల ప్రకారం 40 మంది కూర్చొని మళ్ళీ ఒకరొకరు కూర్చొని మాట్లాడింది కాదు. ఆ 40 మంది కూడా పరిశుద్ధాత్మల దేవుని ద్వారా ప్రేరేపించబడి ఒక్కొక్క అధ్యాయానికి, ఒక్కొక్క పుస్తకానికి సరైనటువంటి సారాంశాన్ని కలుపుకుంటూ ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ఉందంటే మరి ఈ రాజ్యాంగం ఇంకెంత గొప్పది. ఆర్ యు హియర్ విత్ మీ? If a constitution that was written by a few men who have come together and put their best intelligence into practice and then built one of the world's largest and best constitution, working for about 3.5 years, we have this constitution that was worked for about 1600 years with 40 others who know one another, but there is one single spirit who has inspired all of them and brought this particular constitution. If we believe that Indian constitution is the reference and the final document so that we can vest our faith, how much more should we vest our faith in this constitution which stood the test of time? Yes, are you here with me? ఇటువంటి భారత రాజ్యాంగం మీదనే మన యొక్క శిక్షా విధే కానీ లేకపోతే మన యొక్క మరి ఏమంటారు ఈ యొక్క జ్యూరిస్డిక్షనే కానీ న్యాయ వ్యవస్థ కానీ ఆధారపడి ఉంటే మరి ఈ యొక్క రాజ్యాంగం మీద ఇంకెంత మనం ఆధారపడగలము, రైట్? విచ్ మీన్స్ ద రీజన్ వై ఐ సెడ్ ఈస్, if we take it with so much of faith and confidence and given terms from a regular constitution, we are equally called to take with much more confidence and much more faith all the terms that are given in this constitution, right? Now let us see, what does this constitution talk about the year of Jubilee? ఈ యొక్క రాజ్యాంగము ఈ యొక్క హితవత్సరము గురించి మనతో ఏమి మాట్లాడుతున్నది అనేది మనం ఒకసారి చదువుకుందాం. ఏ విధంగానైతే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మనము అంతిమంగా అనుకుంటామో ఇదే ఈ యొక్క పౌరుడిగా నాకు తప్పు వచ్చినట్టు నేను దీని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, ఇఫ్ ఇట్ ఆల్ యూ లుక్ ఎట్ ఎనీ ఆఫ్ ద సెరమనీస్ ఆఫ్ ద లీడర్స్, మినిస్టర్స్, ఆన్ యు నో వాట్ దే ప్రామిస్? దే ప్రామిస్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్?
Constitution of India, and according to their faith, they take one of those books. That means that's the ultimate, I would say, level of authority they've given to a constitution written by men. So if that were the authority and reverence that is given to them, we can easily give a similar kind of a reverence or even better reverence to the constitution that we have received. So let us see what does Bible talk about this particular word called year of Jubilee. Okay, let us look at Leviticus chapter 25 verses 8. లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనము. లేవియ కాండము 25వ అధ్యాయము 8వ వచనం తెలుగులో చదవండి. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తాల దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. 11th verse. ఆ సంవత్సరము అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. ఏ కాలము? సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని ఫలవృక్షములు పండ్లను ఏరుకొనకూడదు. Yes. Sunada Kalamu, the year of Jubilee. The Bible says, you know, when the year of Jubilee comes, the clock, every 50th year. Before that, there is something called year of Sabbath. What is year of Sabbath? Every 7th year, you give rest to your land. 7 times 7 such years, and on the 50th year, it is the year of Jubilee. And on that year, you will have to celebrate, you have to blow trumpet, you cannot do anything. You will get whatever you want. In fact, that's the year of rest, that's the year of restoration, that's the year of revival, that's the year of multiplication, that's the year of abundance, that's the year of God's promise. ఏమిటి ఈ సునాద సంవత్సరము అనేది మళ్ళీ ఇంకొంచెం లోతుగా చదువుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. సాధారణంగా సాబాతు సంవత్సరాలు 6 సంవత్సరాలు సాగు చేశాక 7వ సంవత్సరాన్ని రెస్ట్ ఇస్తే, అటువంటిది 7 నుంచి 7 సంవత్సరాలు అంటే 49 సంవత్సరాల తర్వాత వచ్చే సంవత్సరమే సునాద సంవత్సరం. ఆ సునాద సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదము, గొప్ప అభివృద్ధి, గొప్ప దేవుని యొక్క మల్టిప్లికేషన్ అంటే పురోగతి మనం చూడగలుగుతున్నాం. ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. Deuteronomy chapter 15 verse 6. Yes. నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించును. For the Lord your God will bless you as he has promised. Yes. గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు. You will lend to many nations but will not borrow from anyone. అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. Oh my goodness, you will rule over many nations but none will rule over you. 4th verse. 4వ వచనం. నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. Look at this very, very carefully. On the 50th year, one narration says, you should not sow, you should not plow, you should not plant, you should not work. ఒక దగ్గర ఏమంటుంది, ఈ యొక్క సునాద సంవత్సరంలో మీరు నాగల పట్టి దున్నకూడదు అని ఉంది. మరి నాగల పట్టి దున్నకపోతే పంట వస్తుందా? రాదు. ఇంకొక వచనంలో ఏముంది, మరి పంట రాకపోతే ఏం చేస్తాం మనం? వెన్ వీ డోంట్ గెట్ ఫుడ్, వాట్ డు వి డూ? వీ బారో, వీ ఆస్క్ పీపుల్, కరెక్ట్? వీ టేక్ లోన్స్. బట్ ఇక్కడేం చెప్తుంది, ఒకటి నువ్వు నాగలు పట్టకూడదు, ఇంకొక నడకూడదు, నాగలు పట్టకూడదు అని చెప్తూ, రెండోది ఏం చెప్తుందంటే నీవు ఒకరి దగ్గర అప్పు చేసేవాడుగా ఉండవు కానీ అప్పిచ్చేవాడుగా ఉంటావు. అరే, హౌ ఇస్ దిస్? ఆన్ వన్ హ్యాండ్ ఐఎమ్ నాట్ అలౌడ్ టు వర్క్, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఐఎమ్ బీయింగ్ టోల్డ్ దట్ ఐ విల్ నాట్ need to loan from somebody, but I will be able to lend. Second one, what it says, you will rule over many nations. మీరు అనేక రకమైన దేశముల మీద ఏలుబడి చేసేదారు. How is that possible? See, for us to grow, the way we are told, our mentality is that how do we grow? You study well, you work hard, get a good job, save, make money, make investments, and that is how you grow. Correct?
Is there any possibility that you don't do anything and then you still grow? అర్థమవుతుంది కదా? బట్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ జూబిలీ. అంటే దీని అర్థం అమ్మయ్య ఈ సంవత్సరం మేమంతా ఏమీ చేయక్కర్లేదా, చేయకుండానే ఎదిగిపోతామనంటే ఎస్, ఇన్ ఫెయిత్ ఎస్. హౌ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఆర్ యూ ఎక్సైటెడ్? ఈ దీనికి మించిన ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఏం చేయకుండా బ్లెస్సింగ్స్ వస్తాయంటే ఇప్పుడు కూడా ఎక్సైట్ అవ్వదు ఎట్లాగా? ఓకే, లెట్స్ కంటిన్యూ టు రీడ్. 4th verse. The Lord is giving you the land, the Lord your God is giving you to possess as your inheritance. He will richly bless you. ఇదంతా చెప్తూ 5వ వచనము, ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 5వ వచనము. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బీదలు ఉండనే ఉండరు. Amen. If you fully obey the Lord your God and are careful to follow all these commands that I am giving you today, you are going to experience the year of Jubilee. సో ఆ యొక్క సునాద సంవత్సరాన్ని అనుభవించడానికి కొన్ని నియమాలను దేవుడు ఇక్కడ పెట్టి ఉన్నాడు. పెద్ద కష్టమైన నియమాలు కాదు, సులభమైన నియమాలే, మనం చేయగలిగిన నియమాలే. కానీ మరొకసారి మనం వీటిని నెమరు వేసుకుందాం. రైట్, దీస్ కమాండ్స్ we will once try to revise. What are those commands? The first one is verses 7. 7వ వచనము. If anyone is poor among your fellow Israelites in any of the towns of the land the Lord your God is giving you, do not be hard-hearted or tight-fisted towards them. Rather be open-handed and freely lend them whatever they need. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 8వ వచనం చదవండి సిస్టర్. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలెను. 10th verse. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. verses 7. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను, నీ కుటుంబములలో ఎక్కడైనాను, నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడిని సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచకొనకూడదు. చదువు 8 కూడా మళ్ళీ. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలునంత అవశ్యముగా వానికి అప్పివ్వలను. సో ద ఫస్ట్ కండిషన్ ఈజ్ డు నాట్ బీ టైట్ ఫిస్టెడ్ ఆర్ హార్డ్ హార్టెడ్ బట్ గివ్ జనరస్లీ. టు హూమ్? టు యోర్ పీపుల్, టు యోర్ ఫ్రెండ్స్, టు యోర్ ఫ్యామిలీస్. A great lesson for all of us, right? Before we even reap, we will need to sow. How do we sow? This is how we sow. When Bible says that those who sow generously will reap in abundance, and those who sow cautiously or conservatively will only reap so much, is exactly revealed and manifested in this command of God. Are you here with me? ఎవడైతే విస్తారముగా విత్తుతాడో వాడు విస్తారముగా కోతను కోస్తాడు. ఎవరైతే చేసుకొని ఇస్తా ఉంటాడో వాడు అట్లానే కోతను కోస్తాడు. సో ఫర్ us to enjoy that year of Jubilee, the first condition is release your fist. Do not be hard-hearted. When you find somebody who is in need, give him generously according to his need. Are you here with me? First condition is clear. At this point of time, I really want you all to reflect. Reflect among your friends, reflect among your relatives, reflect among our own church members, reflect among our own believers. Was there an instance where probably you knew that they were in need, probably they reached out to us, but we were a bit tight-fisted, maybe because of our own circumstances? ఒక్కసారి ఈ సమయంలో
సమయం తీసుకుని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎప్పుడైనా మన చుట్టాలే కానీ, మన స్నేహితులే కానీ, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సంఘ సభ్యులే కానీ, వారు అవసరతలో ఉంటున్నప్పుడు మనకు ఒకవేళ నేరుగా వచ్చి చెప్పకపోయినా, మనకు తెలిసిన మనము విస్తారంగా ఇవ్వలేని సమయాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే గాడ్ ఈజ్ రిమైండింగ్ అస్, హే యు నో వాట్, దిస్ ఇయర్ ఆఫ్ జూబ్లీ ఈజ్ రైట్ నౌ అండ్ ఐ వాంట్ యూ టు రిలీజ్ దట్ ఫిస్ట్ అండ్ సో generously, not sparingly. Are you here with me? Yes, fantastic. Now let's go to the second condition. So what is the first condition? Don't be hard-hearted. అంటే కఠినమైన హృదయాన్ని పరుచుకోకుండా. Don't be tight-fisted. పిడికిలు పట్టకుండా. Give generously. Second condition, verses 9. 9వ వచనం చదవండి సిస్టర్. విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని చెడ్డతనపు నీ మనస్సులో పుట్టగిండినట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టెను, అది నీకు పాపమగును. Second verse it says, second condition is, be careful not to harbor this wicked thought. The seventh year, the year for cancelling debts, is near, so that you do not show ill will towards the needy among your fellow Israelites and give them nothing. Now let me give you a quick context to here. Generally, during the times of Israelites at that point of time, their selling and buying of lands is always clocked around the year of Jubilee. For example, in our place, whenever we buy a land, it is our land forever. Whenever we sell a land, it is their land forever. But among the Israelites and Jewish at that point of time, you sell them a land, but then you will sell them only for 50 years. You buy a land, you will be owner for only 50 years. Because the Lord says, hey man, the land is neither yours nor his. The land is mine. Then why this clock? This clock is because during these 49, 50 years, you can put the land to work, you can sow, you can reap, you can build crops and you can grow. Are you here with me in the context? Now in this context, let's read the verse again. Oksar malli chadudam sister. In this context, 9వ వచనం మళ్ళీ. విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరం సమీపమైనదని చెడ్డతనపు నీ మనస్సులో పుట్టగిండినట్లు జాగ్రత్త పడుము. పేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొర్రపెట్టెను, అది నీకు పాపమగును. అది నీకు పాపమగును. What it clearly says here is, do not be over smart, do not be wicked. 7 సంవత్సరాలు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, ఇప్పుడు అమ్మినా నేను నష్టపోతా, కొన్నా నేను నష్టపోతా. ఇప్పుడు సపోజ్ అగైన్ ది 7th year, again it says all the debts, the year of Jubilee says that the debts are to be cancelled. అంతవరకు అప్పులు ఏమైనా ఉన్నట్లయితే అవి తీసివేయబడాలి. అంటే imagine, tomorrow it is the 7th year, right? Today somebody comes and then says, can you give me 1 lakh loan? Then me being smart, if I give him a lakh loan today, my Bible says by tomorrow I'll have to cancel, because it is as per the clock of Jewish calendar, the 7th year is getting over. So then now, let me not give it today. I'll ask him to come tomorrow so that I can get the interest for the next 7 years and I don't have to cancel the debt. Are you here with me? You're able to understand? And Bible very clearly says that we are smart. Bible knows. I mean, the Constitution knows what we are. And it says, do not be treacherous and don't act like this. అర్థమవుతుందా మీ అందరికీ? Are you here with me? Yes or no? So this is once again telling us that when you find somebody in need, do not look at the time, do not look at anything, just give. Again, one of the parables, right? Bible we see that if somebody neighbor to go back and come tomorrow when you have an opportunity to help him now. Are you seeing the Constitution very beautifully intertwined with the teachings of Jesus? Yes? Shall we continue to grow? So, this is year of Jubilee, which means year of blessing, year of rest, year of restoration,
ఇయర్ ఆఫ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ చేస్తే ఏమవుతుందంట, లెట్స్ లుక్ ఎట్ ద 10th verse. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా. Look at this very very clearly. This is the area that I want you all to look at it. Yes. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీ యొక్క చేతి పనిని ఆశీర్వదించును. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ ద బుక్ ఆఫ్ జోయల్ verses 2, chapter 2 verses 25. So far we have seen the year of rest, the year of, I would say, abundance, the year of blessings. Now we are going to see another aspect of year of jubilee, that is the year of restoration. Verses 25. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నీకు మరలా నెత్తును. 26. నా జనులు ఇక నన్నటికి సిగ్గునందరు. 24. కొట్లు ధాన్యంతో నుండెను, కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును, గానుగులకు పైగా పొర్లి పారును. And verses 19. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. Now let me read all of them in the same order. Book of Joel chapter 2 verses 25. I will repay you for the years the locusts have eaten, the great locust and the young locust, the other locust and the locust swarm, my great army that I sent among you. You will have plenty to eat until you are full, and you will praise the name of the Lord your God, who has worked wonders for you. Never again will my people be ashamed. 24th verse. The threshing floor will be filled with grain, the vats will overflow with new wine and oil. And verses 19. I am sending you grain, new wine, and olive oil, enough to satisfy you fully. This year of jubilee is also your year of restoration. Maybe you tried certain things in the past. Maybe you attempted certain things in the past. Maybe you have really put your heart, mind and soul into whatever you did in the past. But whatsoever we wanted it to be, it was eaten away by లోకస్. అంటే మనము గత సంవత్సరంలో అనేక రకమైనటువంటి శ్రమను, అనేక రకమైన ప్రయాసము పెట్టి ఉన్నప్పటికీ కూడా మనకు రావలసినటువంటి ఫలితము రాకుండా ఉండిపోయిందేమో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే దానంతటిది కూడా కలిపి వడ్డీ వేసి ఇస్తానంటున్నాడు. ఆర్ యూ హ్యావ్ విత్ మీ? బట్ అగైన్ దెర్ ఇస్ అ కండిషన్ హియర్. సో ఫస్ట్ 2 conditions we have seen. What is it? Number 1, give generously, don't hold your fist. Second one, do not be over smart, right? Whenever there is a need, do it. If it is in your capacity, do it immediately. Okay, now let us look at what is the next condition for this to happen. 2nd chapter verses 12. 2వ అధ్యాయము 12వ వచనము. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. Even now declares the Lord, return to me with all your heart, with fasting and weeping and mourning. Verses 13. Rend your heart and not your garments. Return to the Lord your God, for he is gracious and compassionate, slow to anger and abounding in love. Verses 16. Gather the people, consecrate the assembly, bring together the elders, gather the children, those nursing at the breast. Let the bridegroom leave his room and the bride have chamber. చదవండి సిస్టర్. 12వ వచనము 13వ వచనము చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. నా ఉపవాసముండి చింతించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయమును
వస్త్రములను కాక మీ హృదయములను హృదయములను చించుకునుడి, ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. జనులకు సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్థానపాండ్యం చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. Amen. Third condition here is repent and return. How to repent? Not just the physical manifestation of repentance. How beautifully it is written here. Do not tear your garments, but tear your hearts. Do not render your garments, but render your hearts. In those days, for example, we also saw how David showed that he was sad, right? దావీదు మరి ఎప్పుడైతే బెత్సెబాతో కనినటువంటి బిడ్డ చనిపోయి ఉన్నప్పుడు దావీదు ఏ విధంగా చింతించాడు అనేది మనం ఎలా చూస్తున్నాము? బూడిద మీద వేసుకున్నాడని, బట్టలు చింపుకున్నాడని. దట్ ఈస్ అ ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ షోయింగ్ దట్ ఐఎమ్ హర్ట్. బట్ ద బైబిల్ క్లియర్లీ సేస్ హియర్, not just the garments, tear your hearts, open your hearts, weep, mourn, cry, fast, pray. Individually, as a congregation, assembly, nobody is spared, not even the nursing mother. అంటే పాలిస్తున్నటువంటి బాలింతలు కూడా ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపడాలి, దేవుని వైపు తిరగాలి, వారి యొక్క హృదయాలను చీల్చుకోవాలి. Are you here with me? So again, the key to year of restoration is repentance and returning to the Lord. Are you here with me? The first one is be generous in giving. Second one is do not be over smart. Do when you can do it. Third one is repent and return. Now again, repent and return ante yes, I repent, I confess annadu kaakunda Bible very very clearly says that observe, understand why locusts have eaten your prosperity. ఎందుకు మనకు ఆ యొక్క శాపం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి నుంచి దూరముగా వెళ్ళడం వల్లనే మనకు ఆ శాపం వచ్చింది. కాబట్టి అయ్యో నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయానే అనేటటువంటి పశ్చాత్తాపాన్ని ఎప్పుడైతే మీరు పడతారో ఆ మిడతలు తిరిగినటువంటి వృద్ధినంతా కూడా నేను మీకు తిరిగి సమకూరుస్తాను. ఆర్ యు హావ్ విత్ మీ? దట్స్ వాట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది హెవెన్లీ కింగ్డమ్ సేస్. Understand why the locusts have eaten in the first place. Search deep within us. Let us search deep within us. If at all there are any things that are against the Lord, put them up, lift them up, repent, return, mourn, confess, and then pray. Are you here with me? Again, at an individual level, at a family level, at a congregation level, no one is spared. So year of Jubilee is year of rest, year of restoration. Year of Jubilee is also year of abundance. Let's look to the book of Amos, chapter 9, verses 13. ఆమోసు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. ఇయర్ ఆఫ్ అబెండెన్స్. రాబో దినములలో కోయవారు దున్నువారు వెంటనే వత్తురు. కోయవారు దున్నువారు వెంటనే వత్తురు. విత్తనము చెల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. విత్తనము చెల్లిన వారు వెంటనే ద్రాక్ష ఫలం తొక్కిన వారు వస్తారు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును. పర్వతముల నుండి మధురమైనటువంటి ద్రాక్షారసము స్రవించును. కొండలన్నీ రసదారులగును. పండులన్నీ రసదారులగును. Look at this. In English it is even beautifully written. Let me read it for you. The days are coming, declares the Lord, when the reaper will be overtaken by the plowman and the planter by the one treading grapes. New wine will drip from the mountains and flow from all the hills. Look at this. Generally, what is the process of reaping? Somebody plows, అంటే దుక్కు దున్నుతాడు, విత్తనాలు నాటుతాడు, ఆ తర్వాతే పంటకు వస్తారు. రైట్? దట్స్ ద ప్రాసెస్. రైట్? యూ ప్లౌ, యూ ప్లాంట్ అండ్ దెన్ యూ రీప్. బట్ దెన్ similarly, how does somebody get grapes? Again, the planter first plants those grapes. He will look for the harvest. He takes those harvests and then he treads them. That's the process. But here the Bible says the reaper will be overtaken by the plowman and
ద ప్లాంటర్ బై ద వన్ ట్రేడింగ్ గ్రేప్స్. అంటే ఇంకెలా విత్తనాలు నాటుతూ ఉండగానే వెనకాతలే పంట వచ్చేస్తుందంట. ఇంకా ఆ యొక్క ద్రాక్ష పళ్ళు వేస్తుండగానే ద్రాక్ష పళ్ళు వచ్చేస్తున్నాయి, ద్రాక్షరసం వచ్చేస్తుందంట. ఎలా వస్తుందంట? న్యూ వైన్ విల్ డ్రిప్ ఫ్రమ్ ది మౌంటైన్స్ and flow from all the hills. That is what it means that you take rest and I am going to take care. Understand this very, very carefully. Understand this very, very clearly. If we are able to understand, right, we really don't need to worry, be anxious about these ordinary things, so that we can focus on the kingdom of heaven. This is what God wants us to know this year. How is it that in an year of jubilee that you don't have to work, you don't have to plow, you don't have to do, but you will only reap? Is this: the mountains will give us the wine, and then it flows from the hills, which means it is God who provides. It is not dependent upon your ability to plant, it is not dependent upon your ability to plow, but when that is how God gives. Are you here with me? మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కష్టే ఫలే అంటాం కదా, ఇక్కడ అది వర్తించదు. మన కష్టాన్ని బట్టి ఫలితము అనేది దేవుడు చెప్పట్లేదు. నువ్వు విత్తేలోపే కోసేస్తావు, నువ్వు ద్రాక్ష రసాలు పట్టుకునేలోపే నీకు వచ్చేస్తుంది. ఎందుకు? నీ చేతి బట్టి నీ బట్టి నేను ఇవ్వట్లేదు. పర్వతాల నుంచి అంట ద్రాక్షారసం కారుద్దంట. ఆర్ యు హియర్? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇయర్ ఆఫ్ జూబిలీ? రైట్? ఆర్ యు హియర్ విత్ మీ? How is it possible that I am not permitted to plow, I am not permitted to plant, but still I am going to reap? Because it is God who is enabling us to reap. Are you here with me? When the verse says that I will bless the hands of your, I will bless the work of your hand, ante ide all you need to do is itla cheyeste chalanta, God's blessing is going to overtake you. Are you here with me? Are you here with me? Right? నీవు చేయు పనంతటిలో నీకు ఆశీర్వాదం వచ్చును అంటే అంతే. ఐఎమ్ షూర్ యు ఆర్ అవేర్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ లివరేజ్, రైట్? లివరేజ్ యాజ్ ఎ వర్డ్ ఈస్ యూజ్డ్ ఇన్ మల్టిపుల్ థింగ్స్, టెక్నికల్ టర్మ్స్, ఫినాన్షియల్ టర్మ్స్, ఎట్సెట్రా. అంటే ఇప్పుడు ఆ డోరు తీసుకున్నట్లయితే ఆ హింజ్ దగ్గర తోస్తే చాలా, అది ముయ్యాలనుకుంటే చాలా కష్టము. అదే చివరికి వచ్చి ఎలా అన్నా సరే ముగిపోద్ది. What exactly this means is the result is the same. What is the result? The door either to open or close. But with our efforts are like at the hinge. Amma enta dosna elatledani. But when God gives that leverage to us, all you need is just a finger. Are you here with me? This leverage we saw in multiple things. When David went and fought with Goliath, we saw God's leverage. Are you here with me? నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను అంటే, again in the morning when we read, when Elijah went and then told to that widow, bring that jar and bring that oil, you will not stay hungry, you will really be blessed. That's God's leverage. If an empty jar can give oil, are you here with me? That's because mountains can give wine. Are you here with me? Is it exciting? So this is what God is saying, that you will not only recover, but you will reap in abundance, right? Where you expect the least. The locusts could be our struggles, our failures, our disappointments. They don't have the final say on our results. Amen. It is not our efforts, it is not our disappointments, it is not our failures that are going to define our future or our results. The wine comes from the mountains. Are you here with me? So this year, whatever was scattered will be gathered, whatever was stolen will be restored, whatever was broken will be rebuilt, and in abundance, whatsoever you do not sow also you will reap. Are you here with me? Shall we continue? Then you might wonder again in the first place, right? Why this struggle at all? Why can't every year be the year of Jubilee? Why is it that God is declaring an year of Jubilee for us? ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత పోరాటము అనేది చూసుకున్నట్లయితే దానికి సమాధానం కూడా బైబిల్లో ఉంది. ఇది చాలాసార్లు మనం చదువుకున్నాము, బట్ వీ విల్ రీడ్ ఇట్ వన్స్ అగైన్. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. We are almost about to conclude. Genesis chapter 1 verses 29.
God said, see, I have given you every herb that yields seed, which is on the face of all the earth, and every tree whose fruit yields seed. To you it shall be food. Chapter 2 verses 9. And out of the ground the Lord God made every tree grow that is pleasant to the sight and good for food. Chapter 2 verses, yeah. 1వ అధ్యాయం 29వ వచనము, 2వ అధ్యాయం 9వ వచనం చదవండి సిస్టర్. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ఆ, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అది మీకు ఆహారం అవును. చాప్టర్ 2 వర్సెస్ 9. మరియు ఉమ్, దేవుడిని యెహోవా చూపునకు ఉమ్, రమ్యమైనదియు ఉమ్, ఆహారమునకు ఉమ్, మంచిది అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములను ఉమ్, నేల నుండి మొలిపించెను. 6th verse, 6వ వచనం. అయితే ఉమ్, ఆరు భూమి నుండి లేచి ఉమ్, నేల అంతటినీ తడిపెను. 5వ వచనము. అది వరకు ఉమ్, పొలమందిరియే ఉమ్, పదయు భూమి మీద నుండలేదు. ఉమ్, పొలమందిరియే ఉమ్, చెట్టును మొలవలేదు. ఉమ్, ఏలయనగా ఉమ్, దేవుడని యెహోవా ఉమ్, భూమి మీద వాన కురిపించలేదు. ఉమ్. నేలని సేద్యపరచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరచుటకు నరుడును లేడు. Now what is this year of jubilee? What is this year of restoration we are talking about? Is the year of restoration is to the year of creation, to the times of creation. For example, if you read these chapter verses, Genesis chapter 1 to verses 2, it very clearly says that God created Adam and Eve and he said, be fruitful and multiply. For your food, hey, don't worry, you don't have to plow. There is a mist that comes from the ground, it will water all the plants, and then those plants will give you food. Antena? Yes. All you need to do is eat that food and eat. Then what do you need to do? Simple. Be fruitful and multiply. Are you here with me? When I said that God is going to bless you without doing anything, it appeared as an alien concept to us. అంటే దేవుడు నువ్వు ఏమీ చేయకుండానే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సమకూరుస్తాడు అన్నప్పుడు ఇదేమి కొత్త బోధరా బాబు, ఇలాంటి బోధ ఎక్కడుంది అని మనకుని ఉండొచ్చేమో. కానీ ఆది కాండములో దేవుడు మనల్ని నిర్మించిన దానికి ముఖ్య ఉద్దేశమే ఏమిటంటే నీవు విస్తరిల్లి అభివృద్ధి చెందుము అని అన్నాడే కానీ నువ్వు కష్టపడి విస్తరించి అభివృద్ధి చెందుమని ఎక్కడ అనలేదు. ఇంకా ఏమనుంది? భూమిని సేద్యపరచుటకు నరుడు అవసరము లేదు, భూమి నుంచే ఆవిరి లాంటిది వచ్చి ఆ యొక్క చెట్లన్నింటినీ తడిపేది, ఆ చెట్లు ఫలాలను పళ్ళు ధాన్యాలను ఇచ్చేది, ఆ ధాన్యాలనే నువ్వు తిను అని దేవుడు ఇచ్చాడు. సో ఇయర్ ఆఫ్ జూబిలీ ఆర్ ఇయర్ ఆఫ్ రెస్టరేషన్ ఈజ్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్ ఫర్ us. In fact, the very intent of God for us is to do nothing but have fellowship with him, enjoy his creation and be blessed. Are you here with me? But if that's the expectation of God, then why this shrama, why this particular nonsense అని అనుకుంటే, let us look at again Genesis chapter 3 verses 17. 17వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. ఆయన ఆదాముతో నీ భార్య మాట వినితి వద్దని ఆ, నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివి గనుక నీకు ఆజ్ఞాపించిన వృక్షమునందు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. దాని పంటను తిందువు. అంతవరకు నువ్వు ఏమి చేయకుండా పంటను తిందువు, ఇప్పుడు ప్రయాసముతోనే పంటను తిందువు. ఎస్. 19వ వచనం, 18వ వచనం. అది ముండ తుప్పలను ఉమ్. గచ్చ పొదలను నీకు మొలిపించును. ముళ్ళ తుప్పలను గచ్చె పొదలను మొలిపించును. పొలములోని పంట తిందువు. ఉమ్, నీవు నేలకు తిరిగి చేరు వరకు ఉమ్, నీ ముఖపు చెమట ఉమ్. కాచి ఆహారము తిందువు. నువ్వు తినాలంటే చెమట చిందించాల్సిందే. ఏలయనగా ఉమ్. నేల నుండి నీవు తీయబడితివి. ఉమ్. నీవు మన్నే గాని ఉమ్. కనుక ఉమ్. తిరిగి మన్నైపోదు అని చెప్పెను. Look at this. While the very intent of God's creation is for us to celebrate, but our very disobedience to God's word converted or moved us from celebration to curse. Are you here with me? And what is that curse? What is the enabler? Simple. You will definitely not die when you eat this fruit. నువ్వు ఈ ఫలము తినగానే ఖచ్చితంగా నువ్వు చనిపోవు అని ఎవరు చెప్పాడు? అపవాది చెప్పాడు. అపవాది ఆదామవ్వతో మొదలుపెట్టి ఎవరెవరికి ఈ అబద్ధాలు చెబుతూ వచ్చాడంట? యేసు ప్రభు కూడా చెప్పాడంట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో
యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఏమని చెప్పాడంట? నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా మార్చు. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడంట? నువ్వు దేవుడు కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే, నీ కాలు కూడా కందకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి. మూడోది ఏం చెప్పాడంట? ఉన్నతమైన తీసుకుని నువ్వు నాకు ఒక్కసారి మొక్కితే ఈ యొక్క ప్రభావాన్నంతటినీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను. గమనించినట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ అటాక్డ్ ది లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్, ఫుడ్, జీసస్. Second one, if you are son of God, throw yourself down and see God will protect you, the pride of life. And third one, he showed everything that is there on the earth and said, bow down to me and I will give you this, the lust of the eyes. Look at his tactics are just the same. It is again similar tactics that he played at Adam also. Wow, this fruit looks so nice. Lust of the eyes. You eat it, it would be tasty. Lust of the flesh. You will become like God. Pride of life. Are you here with me? Now, why am I saying this is, these whispers did not stop at Jesus. These whispers continue to be whispered even now. అపవాది కుతంత్రములు తెలియని వారే కాకుండా బహు జాగ్రత్తగా మెలకువగా ఉండుడి. Right? When you are able to discern that, okay, he's trying to lure me through either lust of the eyes, pride of the life, lust of the flesh. See, understand this. Some people are very good at fasting. Devil cannot push them at food. Right? But devil can definitely push them. See how wonderfully you are fasting. You are able to fast 21 days just like that. Nobody in the church can fast like you, pray like you, sing like you, preach like you. So it didn't, the lust of the flesh didn't work, but pride of life worked. Some people are very humble. No, I can't sing, I can't pray, I can't do. A biryani karangana. Are you here with me? Why are we learning all of these things? So that we understand the schemes of the devil and we all realize and own and manifest the year of Jubilee. Are you here with me? ఆ సునాద సంవత్సరాన్ని ఏ విధంగా మనము మన యొక్క జీవితాలలో అనుభవించాలో తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క మర్మాలన్నీ మనము తెలుసుకోవాలి. అపవాదిగాడి తంత్రాలు కుతంత్రాలు మనం తెలుసుకోవాలి. దెన్ వాట్ డిడ్ జీసస్ సే? జీసస్ రెస్పాండెడ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ అకార్డింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ రిటన్ ద డెవిల్ ఫ్లీ ఫ్రమ్ హిమ్. ఆర్ యు హియర్ విత్ మీ? ఫస్ట్ వన్ ఏంటి? డోంట్ యు నో దట్ మ్యాన్ షల్ నాట్ లివ్ బై bread alone but by every word that cometh forth from the mouth of the Lord. Second one, you shall not put your Lord your God to test. Third one, get away from me, you Satan. ఎందుకంటే ప్రతిదానికి Satan is arguing. You don't have to sit and argue all the time. All you need to do is just get lost. Are you here with me? So because of that Adam yielding to that whisper, that celebration of creation turned into curse. That is why all of this prayasa. But the beauty is, God has been trying to establish this celebration of creation since then. How? First one through Abraham. He tried to reach out to the entire world through Abraham. Was God successful? No. Then through Israelites. He tried to reach out through Israelites the entire world, saying that I am the real God, true God, and I wanted to show it through the people of Israel. Was he successful? No. God continued through these prophets. Was he successful? No. No wonder that the narration by God, right? The kingdom of heaven is like unto a field which was given on loan. The owner first sent his servants. They know not him and they schemed against him and they killed him. And they finally thought, okay, let me at least send my son so that at least they will know him. But then they said, now here is the heir of the wealth. If we kill him, right, then the owner cannot do us. Are you able to understand all these things are
interlinked and intertwined to one another. Now, suppose, now look at this. Did Jesus fail or did Jesus yield to the whispers of the devil? Yes or no? Hey, anta doubt endukandi? Of course there is no. Oh, you definitely have no doubt, right? He of course did not yield. Then what did he do? Romans chapter 8 verses 34. What did he do? Romans chapter 8 verses 34. Romans chapter 8 verses 1. శిక్ష విధించువాడెవడు? Hmm. చనిపోయిన క్రీస్తు యేసే. Hmm. అంతేకాదు Hmm. మృతుల్లో నుండి లేచిన వాడును, Hmm. దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, Hmm. మన కొరకు విజ్ఞాపనము చేయువాడును ఆయనే. ఆయనే. Verses 1. Romans chapter 8 verses 1. Yeah. కాబట్టి Ah. ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి Ah. ఏ శిక్షా విధియు లేదు. Wonderful. Chapter 5 verses 18. Chapter 5 verses 18. Romans chapter 5 verses 18. అయితే Hmm. దేవుడు మన ఎడల Hmm. తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. Hmm. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే Hmm. క్రీస్తు మన కొరకు చనిపోయెను. 19. Chapter 5 verses ఎలాగనగా ఒక మనుష్యుని Hmm. అవిధేయత వలన Hmm. అనేకులు పాపులుగా Hmm. ఎలాగ చేయబడిరో Hmm. అలాగే ఒకరి విధేయత వలన Hmm. అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Look at this. God tried to Adam, did not happen. God tried to Abraham, did not happen. God tried to multiple leaders, prophets, etc., did not happen. But finally, Romans chapter 8 verses 1 says, now therefore there is no condemnation to those which are in Christ Jesus. Why? Because 1 John verses 2. 1 John chapter 2 verses 2. He himself is the propitiation of our sins, and not for ours only, but also for the whole world. ఆయనే Hmm. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. పాపములు మాత్రమే కాదు, మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. అండ్ వర్సెస్ 1. నా చిన్న పిల్లలారా, Hmm. మీరు పాపము చేయకుండాటకై Hmm. ఈ సంగతులను మీకు రాయిచున్నాను. Hmm. ఎవడైనా పాపము చేసిన ఎడల Hmm. నీతిమంతుడైన యేసుక్రీస్తు అను Hmm. ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది తండ్రి యొద్ద ఉంటున్నాడు. Now listen to this very carefully. Now if at all we do a mistake according to the Constitution of India, what happens? We will be pulled to the court of law. And then what happens? There will be an advocate on our behalf who would advocate that nothing, no mistake of him. That fellow provoked him and that's why he had to do. So he will plead the judge so that you will not get the sentence. సాధారణంగా మనకు తప్పు చేసినప్పుడు ఒకవేళ మనం వేరే వాళ్ళ ద్వారా ప్రేరేపించబడి తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఇక మనకి లాయర్ గారు కూడా ఉన్నారు, తల బాగా ఊపుతున్నారు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏమవుతుందంటే ఒక లాయర్ మన వైపు నుంచి జడ్జి గారితో విజ్ఞాపన చేస్తాడు, బాబు ఈయన తప్పేం లేదు, అదిగో ఆ వాడు ఉన్నాడు కదా, వాడు రెచ్చగొట్టడం వల్ల ఇట్లానే చేశాడు అది ఇదని. ఆ జడ్జికి నచ్చితే నచ్చకపోతే ఏదో ఒకటి చేసి మొత్తానికి శిక్ష వేస్తే వేయచ్చు, వేయకపోవచ్చు. ఇమాజిన్ హియర్ it is a similar case even in the constitution of heaven, but then the beauty is there is no need for publishing of punishment or declaration of judgment. Why? Because on the earth the pleading would be on behalf of you, the advocate pleads, but there the advocate is so special that the advocate says, yes, he has done a mistake, that's okay, but I have already paid the price. No question of arguments at all. And how does it happen? It happens 24/7. He sits at the right hand of the Father, at the judge, and advocates on our behalf. Are you here with me? Romans chapter 8 verses 34. He is at the right hand of God and is also interceding for us. And what is that intercession? Whenever the devil brings similar accusations against us, I whispered him so and so, he yielded to that particular whisper and he committed to that sin, so he is subjected to die. And then our advocate comes and says that for those who are in Christ Jesus, there is no condemnation, because I have become propitiation for sins, not only sins of
this, but for the whole world. Again, that is given in 1 John chapter 2 verses 2. Are you here with me? Through this, what happened is that curse has been again converted back into celebration, through which we can claim the year of Jubilee. Are you here with me? How do we claim that year of Jubilee? Is by believing in Christ Jesus. When we believe in Christ Jesus, there is no condemnation, right? క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచిన వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. ఆ శిక్ష ఏమిటి? దట్ ఈస్ ది కర్స్. సో కండెమ్నేషన్ లేకపోతే, శిక్ష లేకపోతే, when there is no condemnation, how will that year of Jubilee looks like? You want to read? Do you want to read? We are reading. This is towards the end. Isaiah chapter 55. Isaiah chapter 55 verses 13. Isaiah chapter 55 verses 13. ముండ్ల పొదలకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దేవదారు వృక్షములు మొలుచును. దురదగుండి చెట్లకు బదులుగా ఆ? దురదగుండి చెట్లకు బదులుగా ఆ, గుంజు వృక్షములు ఎదుగును. ఆ, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆ, ఆయనకి కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. ఆ. ఇంకా చదవండి సిస్టర్. 55 అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ యూ లుక్ ఎట్ దిస్ verses 13, it says, instead of thorn shall come up the cypress, instead of briar shall come up the myrtle, and it shall make a name for the Lord, an everlasting sign that shall not be cut off. Let us read, in fact, the entire chapter of 55, right? It is exactly the reflection of year of Jubilee. 55వ అధ్యాయం అంతా ఒకసారి చదువుదాం, మొదటి నుంచి ఒకసారి. దెప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. Come everyone who thirsts, come to the waters. రూగులు లేని వారలారా Those who has no money, మీరు వచ్చి కొన్ని భోజనము చేయండి. come and eat, buy and eat. రండి, రూగులు లేకపోయినను Even if you don't have, come. ఏమీ ఈనక్కర్లేదు. You don't have to give money. పాలన కొనుడి. Why do you spend your money for that which is not bread? Your labor for that which does not satisfy. Listen diligently to me and eat what is good, and delight yourself in rich food. Incline your ear, come to me, hear that your soul may live, and I will make with you an everlasting covenant, my steadfast, sure for David. Behold, I made him a witness to the peoples, a leader and a commander of the peoples. Behold, you shall call a nation that you do not know, a nation that did not know you shall run to you because of the Lord your God and of the Holy One of Israel, for he has glorified you. Seek the Lord while he may be found, call upon him while he is near. Let the wicked forsake his way, and the unrighteous man his thoughts. Let him return to the Lord, that he may have compassion on him, and to our God, for he will abundantly pardon. For my thoughts are not your thoughts, neither are your ways my ways, declares the Lord. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts. For as the rain and the snow come down from heaven, and do not return there, but water the earth, making it bring forth and sprout, giving seed to the sower and bread to the eater, so shall my word be that goes out from my mouth, and it shall not return me empty, but it shall accomplish that which I purpose, and shall succeed in the thing for which I shall send. For you shall go out in peace, and be led forth in peace. The mountains and the hills before you shall break forth into singing, and all the trees of the field shall clap their hands. Instead of thorn shall come to the cypress, instead of the briar shall come the myrtle, and it shall make a name for the Lord, an everlasting sign that shall not be cut off. Now in continuation, let's read Isaiah chapter 61 verses 2. To proclaim the year of Lord's favor and the day of vengeance of our God, to comfort all who mourn, to grant to those who mourn in Zion, to give them a beautiful headdress instead of ashes, the oil of gladness instead of mourning, the garment of praise instead of a faint spirit, that they may be called as oaks of righteousness, and the planting of the Lord, that he may be glorified. If you read through verses, the entire chapter of 61, chapter 55 and chapter 61 is the restoration or the reflection of the year of Jubilee, because of the redemptive work that was done by Jesus Christ. Now you might ask, how is it possible? Can it be possible? How is it possible? Then Romans chapter 5 verses 19. If Romans chapter 5 verse 19, if by one man's disobedience many were made sinners, if the first Adam, because of his disobedience many were made sinners, then by one man's obedience, the last Adam, who is Jesus Christ, many will be made righteous. Are you here with me? So it is up to us
to be able to enjoy the year of Jubilee. In the year of Jubilee, you don't have to sweat. The land will not give you thorns and bushes, but it will give you cypress and things. The wine will flow down the mountains. The hills will clap for you. Every work of your hand will be blessed. You don't have to do anything because the blessing of the Lord are going to overtake you. Are you here with me? So, year of Jubilee, condition number 1, be generous, give it to them. Second one, do it instantly. Third one, return, repent. Fourth one, redeem yourself in the work done by Jesus Christ. And last and most important, the fifth one is this. Joshua chapter 1 verses 8. This is the last word and we are closing it. Keep this book of law always on your lips. Meditate on it day and night so that you may be careful to do everything written in it. Then you will be prosperous and successful. God tells Joshua to live by this constitution so that he will be prosperous and successful. Colossians chapter 3 verses 16. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. And whatever you do in word or deed, do all in the name of the Lord Jesus, giving thanks to God the Father through him. Then you will again be prosperous and successful. So 5 things for us to ensure that this year is no ordinary year but a year of Jubilee. The first one is be generous. The second one is be instantaneous. Third one is return and repent. Fourth one is find your Redeemer, Jesus Christ. And fifth one is meditate upon this constitution day in and day out. Are you here with me? I am very excited to really see that manifested in my life. I really want to see that even more. What is that? That he blesses the work of our hands. That the reaper will overtake the plower, right? And then the grape treader will overtake the sower. Are you here with me? And then the mountains will bring forth wines. అంటే మన యొక్క శ్రమ ప్రయాస ఏ విధంగా ఆది కాండములు చెమట చిందించకుండానే దేవుడు మనకు కావాల్సినవి సమకూర్చాడో అటువంటిది ఈ యొక్క సంవత్సరంలో నేను చూడాలని ఆశపడుతున్నాను. మీరు కూడా చూడాలని ఆశపడుతున్నారా? Then you might ask, why all of these things? All of these things is so that, number 1, God be glorified through our lives. Number 2, we do not be bogged down by this. ఏంటి? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి నొసగదు నుంచి ప్రమోషన్. ఏంటి ప్రమోషను? Go to the ends of the world and make disciples in the name of Jesus. Are you here with me? We are not here to be carrying burdens and living a life. We are called here to actually proclaim the good news of. That's why again it is in the book of Matthew chapter 11 it very clearly says, seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. All of these are again reflecting the year of Jubilee. Are you here with me? The crux of all things is again, do not be like the heathen, do not be like the Gentiles, right? Worrying what to eat, what to wear, where to live, for the Heavenly Father knows what you need. Are you here with me? Does it make sense? Do not be anxious about in everything, but in everything let your supplications be known unto the Lord with thanksgiving. Are you here with me? God's message this year is very simple. He says, my dear brother and sister, I don't care what kind of situation you are in. I really don't care what kind of locusts have eaten your prosperity, eaten your health, eaten your finances, eaten your peace. Those are the deeds of yesterday. God says, this is the year of Jubilee. And in this year of Jubilee, you stand still and see the salvation of the Lord. I want you to focus on the things of heaven. What are things of heaven? Proclaiming the good news of God, showing the love of Jesus, giving freely, and whatsoever is needed, who will take care? God will take care. So let us not really put our efforts, turmoil, anything into these things, for he is going to restore and give in abundance.
Not just like that. He's going to give in abundance so that we can give to others. We will continue to focus on the call that He has given, and that call is to extend the kingdom of heaven. Shall we all look to the Lord in prayer? పరిశుద్ధ తండ్రి, కృపగల దేవా యేసయ్య, మరొకసారి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క సునాద సంవత్సరము ద్వారా నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. అవును ప్రభువా, ఆదామును నీవు సృష్టించినప్పుడు తండ్రి, ఆదామును సృష్టించినప్పుడు ప్రయాస లేకుండా వర్ధిల్లుము అని నీవు చెప్పి ఉన్నావు తండ్రి ప్రభువా. కానీ ఆదాము తండ్రి నీ యొక్క వాక్యమును పాటించక తండ్రి ప్రభువా శ్రమను తెచ్చుకున్నాడు. కానీ ఆఖరి ఆదామైనటువంటి యేసు ప్రభువుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. Because of him, because of the redeeming work that he has done on the cross, we do not be condemned, O Father, for there is no condemnation to those who are in Christ Jesus, O Father. Thank you, for he has become a propitiation for our sin, for he has become an advocate who has been interceding for us, O Lord. Lord, help us to get this perspective very, very clearly, O Father, Lord, that we are not called here to really lament, cry, die, and lead a life of struggle, O Father. We are called here to lead a life of prosperity, lead a life of abundance, lead a life of rest, lead a life of refreshment, lead a life of revival, and lead a life of light, so that people be attracted to you through the light and glory that shines through us, O Father. Help us very clearly, Lord, to have this perspective right. If at all the devil comes and tells us that you will, whatsoever you do, you will not succeed, you will have to put extra efforts to do, you will have to do that, Father, give us the wisdom to discern the words of the devil and tell him that the mountains are going to give me the wines, the hills are going to stand and clap. The days of thorns and bruises coming out of the land are over. The Lord is going to bless the work of our hands. If there are anybody who are still watching this only as a message, who are still at the verge thinking that if only I can lead a life like this, how beautiful would it be? But haven't known the redeeming work of Christ, this is the moment for you. మీలో ఇంకా ఎవరైనా అబ్బా ఎంత బాగుంది, నిజంగా ఇలా జరిగితే ప్రయాస లేకుండా బతకగలిగితే ఎంత మంచిది కదా అనుకుని యేసు ప్రభు మనకు చేసినటువంటి ఆ యొక్క గొప్ప పనిని తెలియలేకుండా ఉన్నట్లయితే ఇదే సరైన సమయం. ఆల్ వీ నీడ్ టు డూ ఈస్ కన్ఫెస్ విత్ అవర్ లిప్స్, కన్ఫెస్ విత్ అవర్ మౌత్, అండ్ యాక్సెప్ట్ ఇన్ అవర్ హార్ట్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్, అండ్ హీ హ్యాస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్, అండ్ హీ హ్యాస్ బీన్ అ ప్రొపిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. దట్స్ ఆల్ ఇట్ ఈస్ నీడ్. యేసు ప్రభువే మన యొక్క నిజమైన దేవుడని మన యొక్క హృదయంలో అంగీకరించి పెదవులతో ఒప్పుకునే ఎడల, బికాజ్ he is going to forgive all our sins. Thank you, Lord, once again for this wonderful word that you have given us, Lord. Help all of us whoever have heard it, Father, Lord, that we will experience this year as a year of jubilee, a year of abundance, a year of restoration, a year of prosperity, and a year of Lord's supernatural blessings. We thank you and we praise you. May God bless you all with lot of riches, abundance, prosperity, peace, health, everything, so that you don't have to work for them. You may continue to look and do the will of the Lord for which He has called us, that is to go to the ends of the earth and make disciples in His name. And all those things shall be added into all of our lives. God bless you all, and may this year be a year of jubilee for all of us. All God's children may say amen and own this up. Amen. Amen. Thank you very much, brother. Thank you for